వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ నుంచి మన సో మన ఇండియన్ బ్రాండ్ లావా విరాట్ V1 Pro 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ప్రైజెస్ 16,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. యూఎస్ఎస్ వాళ్ళ T8200 ప్రాసెసర్ అండ్ 6GB RAM 128GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. తీసుకొచ్చాను అంటే మాత్రమే ఇక డీసెంట్గానే ఉంది, మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది. నా ఒపీనియన్లో కొన్ని రోజులు ఆగండి బై, జర ప్రైస్ తగ్గినాక లాంచ్ అయింది కాబట్టి. అండ్ నాకు తెలిసిన కాడికైతే అఫీషియల్ సేల్స్ వచ్చేసరికి 31 ఆగస్ట్ నుంచి అఫీషియల్ సేల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళు చెప్పడం. సో రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 17 Pro అండ్ రెడ్మీ నోట్ 17 Pro Max ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కొంచెం ఏమంటారు లాంచ్ ఇన్ఫర్మేషన్ అయితే డేట్ లీక్ అయిపోయింది అనమాట. సో అఫీషియల్ అయితే చూసుకుంటే ఆగస్ట్ 27కి గ్లోబల్ లాంచ్ ఉంది అండ్ సెప్టెంబర్ 15న ఇండియాలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే బయటపడ్డాయి. సో ఇది ఒక సర్ప్రైజ్ షాకింగ్ కూడా అనుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే బయటపడ్డాయి, రూమర్స్ కిందకి అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే Pro Max వచ్చేసి Snapdragon 6 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అండ్ 6.8 ఇంచెస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, 100% ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది, AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. రూమర్డ్ ఇన్ఫర్మేషన్ అమ్మడమే కన్ఫర్మ్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళైతే ఇది అనౌన్స్ చేసారన్నమాట. వివో వాళ్ళ X500 సిరీస్ స్మార్ట్ ఫోన్స్కి ఏవైతే ఉన్నాయో ఇది జాయిస్ వాళ్ళ కెమెరాస్తో పాటు కూడా రాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సెప్టెంబర్ లాంచ్ అవ్వచ్చు అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మేషన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ ఇంకోటి న్యూస్ చూసుకుంటే హెచ్పి వాళ్ళ నుంచి అన్నమాట. సో హెచ్పి వాళ్ళు అయితే బడ్జెట్ ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేసిరు. ఇది స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్తో పాటు వచ్చే ల్యాప్టాప్స్ అనమాట. ఇది మోడల్ నేమ్ హెచ్పి ఓమెన్ బుక్ 3 అనమాట. ఇది $500 ఉంది. స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్, 14 ఇంచెస్ OLED డిస్ప్లే, 60 వాట్స్ అవర్ బ్యాటరీతో పాటు వస్తుంది. ఇది ఎవరికి బెస్ట్ అంటే మాత్రమే సింపుల్ చెప్తున్నా, స్టూడెంట్స్కి, ఆఫీస్ వర్క్స్కి మాత్రం చాలా బెస్ట్. వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, కాదంటలేను. కానీ వీడియో ఎడిటింగ్ ఎట్లా అంటే మీరు షార్ట్స్కి, వర్టికల్ ఫార్మాట్ వీడియోస్కి ఏవైతే షార్ట్స్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అవిటికి బాగుంటుంది. కానీ ప్లస్ అవైనా సరే కూడా మల్టిపుల్ లేయర్స్ అయితే ఎక్సైడ్ కావద్దు అనమాట. సో వీటికి జర బాగానే ఉంటుంది. బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ అయితే ఎక్కువ ప్రాబ్లమే రాదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే నోట్ ప్యాడ్ నుంచి అన్నమాట. స్పెసిఫిక్ నోట్ ప్యాడ్ ప్లస్ నుంచి ఇది 8.9.8 అప్డేట్ తీసుకొచ్చారు. అండ్ కేలైట్ కోడెక్ అనమాట. ఇది VLC లాగానే వీడియో ప్లేయర్ అనమాట. ఇది 19.9.5 అప్డేట్ వచ్చింది అన్నమాట. అండ్ వివాల్డి బ్రౌజర్ కూడా వచ్చింది. వివాల్డి బ్రౌజర్ ఒక అప్డేట్ చూసుకుంటే 8.1.4087.70 అప్డేట్ వచ్చింది అన్నమాట. ఒకవేళ ఇట్లా ఇవి సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేస్తుండే ఇట్లా అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది రెడ్డిట్లో ఒకసారి పోస్ట్ అయితే దొరికింది అనమాట. నాకు ఏంటంటే ఒకతను Ryzen 5 9600X ప్రాసెసర్ అయితే ఆర్డర్ చేస్తే ఇంకోటి నెక్స్ట్ డే ఎంటీ బాక్స్తో పాటు ఇంకొక ఆర్డర్ వచ్చింది అనమాట. ఎందుకు వచ్చిందా ఏంది వచ్చిందో తెలియదు. ఇంకొక ప్రాసెసర్ వచ్చింటే మాత్రం మన పండుగ చేసుకునేటోడు. ఇప్పుడు ప్రైస్ అవన్నీ కూడా తిప్పలు అవుతున్నాయి కాబట్టి పిక్చర్స్ అయితే రెడ్డిట్లో అయితే పోస్ట్ చేసిండు అనమాట. సో ఇది ఒక సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రం స్టీమ్లో బయోషాక్ రీమాస్టర్డ్ అనే గేమ్ ఏదైతే ఉందో మీకు పాత గేమ్ అండ్ కొత్త గేమ్ రీమాస్టర్ వర్జన్ చూసుకుంటే $249 ఉంది. అండ్ దీంట్లో కలెక్షన్ ఎడిషన్ కూడా ఉంది, బయోషాక్ ది కలెక్షన్ అని. దాంట్లో బయోషాక్ 2, బయోషాక్ 3 కూడా ఉన్నాయి, కొన్ని DLCs కూడా ఉన్నాయి. అది $350 ఉంది. సో నేనైతే $350 తీసుకోమంటాను. ఒకవేళ ఇట్లా మీరు 3 ఉంటే ఇట్లా ప్రాబ్లం లేదు, కానీ కుదిరితే ఇట్లా $350 తీసుకోండి అనేసి అయితే ఒక సలహా ఇస్తాను. 3 గేమ్లు వస్తాయి అంటే $100 గేమ్, $50 DLC అనేసి అయితే అక్కడ అనుకోవచ్చు. మంచి ఆఫర్ అయితే వస్తుంది, తీసుకోండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.